అందుకే నిరంతరం పూజాదులు చేయడం మాత్రమే ఉపాసన కాదు, అది సత్కర్మ అవుతుంది అంతే. ఆ ప్రేమపూర్వకమైన ఉపాసన మనస్సును ఎంత మెత్తబరిచి ఎంత సద్గుణాలు కలిగిస్తాయో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా గజానుడు చెప్పిన వాటిలో వివిధములైన యోగములు వివరిస్తున్నాడు. అందులో శరీరము క్షేత్రమని, ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో అతను క్షేత్రజ్ఞుడని, శరీరంతో తాదాత్మ్యం కలిగి ఉన్నంతకాలం జీవుడు శరీరానికి అతీతంగా తనని తాను తెలుసుకుంటే అతడు క్షేత్రజ్ఞుడై ముక్తుడై పరమాత్మతో ఐక్యమవుతున్నాడనే వేదాంత విజ్ఞానాన్ని కూడా వివరిస్తూ త్రిగుణాలు ఈ ప్రపంచంలో ఉంటాయి అని వివరిస్తున్నాడు. ఈ త్రిగుణాల గురించి ఆలోచించాలి. సత్వరజస్తమో గుణాలు, ఇదే మూల ప్రకృతి అని చెప్పబడుతుంది. ఈ త్రిగుణాలతో కర్మలు చేస్తుంటాం, కర్మలతో త్రిగుణాల్లోకి వెళతాం. ఇది ఒక చక్రం. అది త్రిగుణాలతో ప్రేరేపింపబడుతూ కర్మలు చేస్తూ ఉంటాం, కర్మలతో మళ్ళీ త్రిగుణాలతో బంధింపబడుతుంటాం. సాత్వికమైన కర్మలు చేస్తే సత్వగుణంతో, రాజస కర్మలు చేస్తే రాజస గుణంతో, తామస కర్మలు చేస్తే తామస గుణంతో బంధింపబడుతుంటాం. శాస్త్రము చెప్పిన పద్ధతులను అనుసరించి చేసే కర్మలు సాత్విక కర్మలు, కోరికల కోసం చేసేటువంటి కర్మలు, ఇచ్ఛానుసారం ప్రవర్తిస్తున్నటువంటి కర్మలు, అహంకారంతో చేసే కర్మలు రాజస కర్మలు, అసలు యుక్తాయుక్త విచక్షణ లేకుండా జ్ఞానాదులు లేకుండా ఇంద్రియ సుఖమే పరమార్థం అనుకుని వెళ్ళేవి తామస కర్మలు. ఈ మూడింటికే కర్మలకు అనుగుణంగా తిరిగి గుణాల్లో వాటి ఫలాల్లో బంధింపబడుతూ ఉంటాం. సత్వాధిక సుఖం జ్ఞానం కర్మ సంగం రజోధిక తమోధికశ్చ లభతే నిద్రాలస్యం సుఖేతరత్. సత్వగుణంతో లభించేటువంటిది జ్ఞానము, ఆనందము. అది ఇంద్రియములకు అతీతమైన ఆనందం పొందే ప్రయత్నం సత్వగుణం వల్లనే లభిస్తుంది. అందుకే సత్వాధిక సుఖం జ్ఞానం, సత్వగుణం వల్లనే సుఖము జ్ఞానము లభిస్తాయి. ఇక రజోగుణం వల్ల కర్మలంపటత్వం పెరుగుతుంది. అంటే నేను చేస్తున్నాను, నాకు ఇది కావాలి అనే భావన రజోగుణం వల్ల పెరుగుతుంది. రజోగుణమే అహంకార మూలం. ఈ అహంకారం వల్లనే కామక్రోధాలు కలుగుతాయి. ఇవి మరింత కర్మలంపటత్వాన్ని పెంచుతాయి. అందుకే రజోగుణం వల్ల కర్మసంగం ఏర్పడుతున్నది. ఇక తమోగుణం ఎక్కువైతే నిద్ర ఆలస్యం, నిద్ర బద్ధకము ఇలాంటివన్నీ తమోగుణము. ఈ తమోగుణంలో కొందరు సుఖం ఉంటుంది. ఎందుకంటే బాగా పడుకుంటే ఒక సుఖం, అటు ఇటు కదలకుండా కూర్చుంటే ఒక సుఖం, కానీ ఇది సుఖభ్రాంతి. ఇది తమోగుణ జనిత సుఖం, ఇది ప్రమాదకారి. ఈ మూడు ప్రతివాడికి ఉంటాయి, కానీ ఇందులో సత్వాన్ని వృద్ధి చేసుకోవాలి. ఇది తెలుసుకోవాల్సినది. ఒక్కొక్కటి ప్రతివారిలో ఉంటాయి, కానీ పాళ్ళు భేదాలు ఉంటాయి. కొందరు సత్వగుణం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి చురుకుదనం ఎక్కువ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి ధర్మము, భగవద్భక్తి, పవిత్రత మొదలైన వాటికి ఎంతో ప్రీతి కలుగుతుంది. ఈ సత్వగుణం ఎక్కువ ఉంటే దైవీ గుణం అంటారు, రజోగుణ తమో గుణాలు ఎక్కువ ఉంటే ఆసురీ గుణం అంటారు. ఇప్పుడు దైవీ గుణాలని వృద్ధి చేసుకుంటే తరించుతాం. అందుకే మానవుడైన వాడు మూడు గుణాలతోనూ ఉంటాడు గనక అందులో మానవ ప్రవృత్తి ఎక్కువ రజోగుణంతో ఉంటుంది. అందుకు రజోగుణంతో ఉన్నవాడు అహంకారంతో ఏ కర్మో చేస్తూ ఉంటాడు, కానీ తనకి రజోగుణం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా రజోగుణ తమో గుణాలను తగ్గించుకుంటూ సత్వగుణం పెంచుకుంటూ వెళ్ళాలి. ఇదే సాధన అంటే. అంత చక్కగా మూడు గుణాలని భారతీయ సంస్కృతి విశ్లేషించి చూపిస్తోంది. ఇదే మానసిక చికిత్స, గొప్ప శాస్త్రం ఇది. అందుకే సత్వగుణం కలిగించేటువంటి కర్మలు చేయాలి, సత్వగుణం పెంపొందించే ఆహారం స్వీకరించాలి, సత్వగుణం పెంపొందించే నడవడిక కలిగి ఉండాలి. అందుకు ఏషు త్రిషు ప్రవృద్ధేషు ముక్తి సంస్కృతి దుర్గతి ప్రయాంతి మానవాహ రాజన్ తస్మాత్ సత్వయుతో భవ. ఈ చివరి వాక్యమైన గుర్తుపెట్టుకుంటే చాలు. గణపతి మనకు చెప్తున్న హెచ్చరిక, తస్మాత్ సత్వయుతో భవ. ఇప్పుడు ఈ మూడు గుణాలు వృద్ధి చెందితే ఏం జరుగుతాయో చెప్తున్నాడు ఇక్కడ. త్రిషు ప్రవృద్ధేషు, సత్వరజస్తమో గుణాలు మూడు వృద్ధి చెందితే ఏమిటేమిటి లభిస్తాయో చెప్తున్నాడు. సత్వగుణం వృద్ధి చెందితే అది ముక్తికి సహకరిస్తుంది, రజోగుణం వృద్ధి చెందితే అది సంసార లంపటంలో చేస్తుంది, మళ్ళీ మళ్ళీ జన్మ పరంపరలో పడేస్తుంది. తమోగుణం వృద్ధి చెందితే దుర్గతులు కలుగుతాయి. అందుకు నువ్వు చేయవలసింది ఏమిటి? సత్వగుణాన్ని వృద్ధి చేసుకో. తస్మాత్ సత్వయుతో భవ. సత్వం వల్ల ఏమొస్తుందంటే జ్ఞానం వస్తుంది. సత్వా సంజాయితే జ్ఞానం. అందుకు సత్వగుణం వల్ల క్రమంగా నువ్వు జ్ఞానానికి పనికి వస్తావు. అందుకే సత్వగుణాన్ని పెంపొందించేలాగా భక్తిని స్వీకరించాలి. సాత్విక భక్తిని ఆశ్రయించు. మునుపు చెప్పినట్లుగా పరమాత్మ యందు ప్రేమ కలిగి సద్గుణాలతో నిష్కపటమైనటువంటి ప్రవర్తనతో ఎవడైతే సత్వగుణమయంగా ఆరాధన చేస్తాడో అటువంటి వాడు జ్ఞానాన్ని, ముక్తిని పొందుతున్నాడు. అందుకు ఇప్పటి వరకు మూడు గుణాల విచారణ ఉన్నదే, అది సత్వగుణం సాధన చేసుకోని చెప్తున్నది. అయితే సత్వరజస్తమో గుణాలను మనం నిర్వచిస్తూనే సత్వగుణం పెంపొందించుకుంటే దైవీ గుణం అవుతుంది, రజోగుణ తమో గుణాలు పెంపొందించుకుంటే ఆసురీ గుణం అవుతుంది అని చెప్పుకున్నాం. దాన్నే 10వ అధ్యాయంలో వివరిస్తూ